జనవరి 1, 2025 నూతన సంవత్సర సందర్భంగా పూజ్య దాజీ ఇచ్చిన సందేశం. మలచబడే తత్వం, సులభంగా సౌమ్యంగా సర్దుకోవడం. ప్రియ మిత్రులారా, జీవితం అనేది ఎప్పుడూ మారుతూ ఉండే ప్రక్రియ. జీవితం యొక్క లయకు అనుగుణంగా సర్దుకుంటూ బరువైన అడుగులు వేయడం కాకుండా ద్రవ పదార్థంలా తేలికగా ప్రవహిస్తూ ముందుకు కదులుతూ పోవాలని కోరుతుంది జీవితం. గాలి వీచడాన్ని బట్టి తెరచాపను తగిన విధంగా తెరవడానికి నిరాకరించే నావికుడిని ఒక్కసారి ఊహించండి. అప్పుడేమవుతుంది? అటువంటి ప్రయాణం ఎటూ సాగదు. అలాగని అదే నావికుడు నావను గాలి వల్ల ఎటు పడితే అటు, ఎక్కడికి పడితే అక్కడికి తీసుకు వెళ్ళనివ్వడు కూడా. తన మార్గంలో నిలకడగా కొనసాగడం కోసం తగిన విధంగా తెరచాపను ఎత్తుతూ తన గమ్యాన్ని మనసులో బలంగా ఉంచుకుంటాడు. అదేవిధంగా జీవన గమ్యం స్థిరంగా నిలకడగా ఉన్నప్పుడు ఆ గమ్యాన్ని చేరే మార్గం మలుచుకోగలిగే విధంగానూ సర్దుకునే విధంగానూ ఉండడం అవసరం. మలచబడే తత్వం అనేది జీవితంలో ఉండవలసిన అతి ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఈరోజు పని చేసినది రేపు పని చేయకపోవచ్చు. చెవులకు మఫ్లర్లు, ముఖానికి స్కార్ఫ్లు, వెచ్చదనాన్ని కలిగించే దుస్తులు చలికాలంలో అయితే బాగుంటాయి. కానీ ఋతువులు మారుతూ ఉన్నప్పుడు ఇవే దుస్తులు వేసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అలాగే పరిస్థితులు మారుతున్నప్పుడల్లా మనస్పందనలు కూడా వికాసం చెందుతూ ఉండాలి. ఉదాహరణకు, ధ్యానిస్తున్నప్పుడు హృదయంలో దివ్య వెలుగు ఉందన్న భావాన్ని అంటిపెట్టుకొని ఉండడం అనేది మొట్టమొదటి మెట్టు. మొదట్లో మన దృష్టిని కేంద్రీకరించడానికి, జీవుని యొక్క కేంద్రం దిశగా అంతర్ముఖులవ్వడానికి ఉపయోగపడే సాధనంగా ఉంటుంది. కానీ మనం లోతుల్లోకి వెడుతున్న కొద్దీ ఆ భావం సహజంగానే కనుమరుగైపోతుంది. దీని అవసరం లేనప్పుడు కూడా దాన్ని అంటిపెట్టుకొని ఉండడం వల్ల ముందుకు సాగడం జరగదు. ఇది ఎలా ఉంటుందంటే, నది దాటిన తరువాత పడవను భుజాలపై మోసుకు వెడుతున్నట్లుంటుంది. ఎప్పుడు దేన్ని విడిచిపెట్టేయాలన్న దానిలో ఉంది ప్రగతిని సాధించే కళ. ఎందుకంటే మన లక్ష్యం తేలికగా, సూక్ష్మంగా, సరళంగా తయారవ్వడం. మనకిక అవసరం లేని వాటిని విడిచిపెట్టేసి మన బరువును తగ్గించుకునే పనిలో ఉన్నాం. బరువును తగ్గించుకొని సహజంగా, అప్రయత్నంగా పనులు జరిగే క్రమంలో ఉన్నాం. బాబూజీ మహారాజ్ ఈ ప్రక్రియను ఒక్క వాక్యంలో నిక్షిప్తం చేశారు. మరింత తగ్గించుకోవడం అనేది మరింత ఎక్కువ అవ్వాలి అన్నారు. పరతత్వంలో లయమవ్వడానికి జటిల తత్వాలు, మమకారాలు వీటిని వదిలించుకుంటూ పరతత్వంలాగే సరళంగా, సూక్ష్మంగా తయారవ్వాల్సి ఉంది. కప్పులో నీళ్లు చెరువులో పోసినప్పుడు అనాయాసంగా ఆ నీటిలో కలిసిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నీళ్లు ఈ నీళ్లు ఒకేలా ఉండడం వల్ల. అదే ఆ నీళ్లలో నూనె పోస్తే రెండూ విడివిడిగానే ఉంటాయి, అవి కలవవు. దైవత్వం మనలో కలవడానికి మనలా మారదు. మనమే ఆ దైవతత్వంతో అనునాదించే విధంగా మనలను మనం సర్దుకుంటూ ఉండాలి. సర్దుకోవడం అనేది కేవలం ఆధ్యాత్మిక యాత్రకు మాత్రమే వర్తించదు. మన నిత్య జీవితంలో కూడా దీన్ని ఎదుర్కొంటూ ఉంటాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తామామలతో సర్దుకోవడం, తన నూతన గృహస్థు జీవనంలో సర్దుకోవడం, ఒక సంగీత విద్వాంసుడు తన వాయిద్యాలను శృతి చేసుకోవడం వంటివి కొన్ని ఉదాహరణలు. దైవతత్వంతో అనునాదించే ప్రక్రియను అభివృద్ధి చేసుకోవడం అంటే ఆలోచనా విధానాన్ని, చేతలను, జీవన శైలిని తగిన విధంగా సర్దుకోవడం. ఇది ఎప్పటికీ కొనసాగే ప్రక్రియ. బాబూజీ తన డైరీలో వివరించినట్లుగా, మొట్టమొదటిసారి మాస్టర్ నాకు ప్రాణాహుతి ప్రసరణ చేసిన క్షణమే
వారి స్మరణ నాలో మొదలైపోయింది. అప్పటి నుండి 3 పనులు కలిపి ఒకేసారి కొనసాగిస్తూ ఉన్నాను. మాస్టర్ యొక్క నిరంతర స్మరణలో ఉండడం, మాస్టర్లో ఉన్న లయావస్థకు అనుగుణంగా ఆ స్థితిలో లీనమయ్యే విధంగా నన్ను నేను సర్దుకోవడం, ఆ సమయంలో నేను ఉన్న క్షేత్రంలో ఏమి జరుగుతున్నది గమనించడం, అనుభూతి చెందడం, ఈ 3 చేస్తుండేవాడిని బాబూజీ మహారాజ్. ఇలా మరింత సూక్ష్మంగా తయారవుతూ కొనసాగుతూ ఉండే ప్రక్రియనే అభ్యాసం అని అంటారు. ఇదే అభ్యాసం అనే పదానికి విస్తృతమైన అర్థం. దీనికి ఆసక్తి, దృష్టిని నిలిపే లక్షణం, ఎరుక, స్పందించే లక్షణం చాలా అవసరం. ఎరుక యొక్క పాత్ర. మలచబడే తత్వం కావాలంటే ఎరుక, దృష్టిని సారించే లక్షణాలు అవసరం. ఒక డ్రైవర్ అప్రయత్నంగా అవరోధాన్ని ఎలాగైతే తప్పిస్తాడో అదేవిధంగా మనం కూడా కేవలం గమనించిన దానికి తగినట్లుగా సర్దుకోవడం జరుగుతూ ఉంటుంది. స్పందించడం అనేది ఎరుకపై ఆధారపడి ఉంటుంది. ఎరుక దృష్టిని సారించడంపై ఆధారపడి ఉంటుంది. ఫోను వల్లనో పగటి కలలు కనడం వల్లనో దృష్టి పక్కకి వెళ్ళిందంటే సర్దుకోవడానికి సూచించే సంకేతాలను గమనించడం జరగదు. ఆధ్యాత్మిక సాధనలో దృష్టిని నిలపడం అనే ప్రక్రియ అంతరంగంలో ఉన్న పవిత్రత యొక్క లోతైన ఎరుకను కలుగజేస్తుంది. ఈ దివ్యమైన దృష్టిని సారించే స్థితిని మనం నిరంతర స్మరణ అని అంటాం. ఇది సహజంగానే మనలను గమ్యానికి చేరువ చేస్తుంది. దాని వెంటే లయావస్థను కూడా తీసుకువస్తుంది. బాబూజీ ఆధ్యాత్మికత యొక్క సరళత్వాన్ని నొక్కి చెబుతూ నిరంతర స్మరణ అనేది ఒక కళ మరియు ఒక శాస్త్రమని వర్ణించడం జరిగింది. కానీ సరళంగా జీవించాలంటే కూడా ఆసక్తి అవసరం. గమ్యంపై ఎంత అధికంగా ఆసక్తి ఉంటే ప్రయాణం అంత చిన్నదైపోతుంది. ఈ ప్రయాణంలో కలిగే అవరోధాలే మనలను పెడత్రోవను పట్టించేవి, దిశను మార్చేవి, లేక గమ్యం పట్ల ఆసక్తిని బలహీనపరిచేవిగా ఉంటాయి. మన దృష్టిని పెడత్రోవను పట్టించేవి ఆ కోరికలు, సంస్కారాలే. పూర్వం మనం ఏర్పరచుకున్న ముద్రలు. నావ యొక్క చొక్కాని దిశని బాహ్య శక్తులు మార్చినట్లే ఈ సంస్కారాలు, కోరికలు మన దారిని మళ్ళిస్తాయి. వాటికి శక్తి మనం దృష్టిని సారించడం వల్ల వస్తుంది. అందుకే వాటిని వేళ్లతో సహా పెకలిద్దామనుకున్నప్పుడు వాటికి మరింత బలాన్నిచ్చినట్లవుతుంది. మరింత సంసారిక చిక్కుల్లో పడి ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ దృష్టిని మళ్లించే విషయాలను అధిగమించడానికి బాబూజీ ఇచ్చిన సలహా చాలా సరళమైనది. వాటికి బలం ఇవ్వడం ఆపేయండి అంటారు. నీళ్లు లేకపోతే మొక్కలు ఎలా వాడిపోతాయో అలాగే మన మోహాలపై కూడా దృష్టి పెట్టకపోయినట్లయితే అవే వాడిపోతాయి. నిరంతర స్మరణ ద్వారా మీ దృష్టిని దైవత్వంపై కేంద్రీకరించండి. తద్వారా తక్కినవన్నీ కూడా వాటంతటవే సహజంగా సర్దుకుపోతాయి. మలచబడగలిగే విధంగా సాధన చెయ్యండి. హార్ట్ఫుల్నెస్ యౌగిక ప్రక్రియలు దీనికి సహాయపడటానికే రూపొందించబడ్డాయి. నిత్య సాధన గనుక చిత్తశుద్ధితో చేసినట్లయితే మూలానికి తగినట్లుగా ఉండడం జరుగుతుంది. అలాగే పెడత్రోవను పట్టకుండా కాపాడుతుంది కూడా ఈ సాధన. సాధారణంగా ఈ దారి మళ్ళడం అనేది ఎంత నెమ్మదిగా జరుగుతుందంటే మనం అస్సలు దాన్ని గమనించం. గమనించేసరికి అప్పటికే ఆలస్యమైపోతుంది. పతనం అవ్వకుండా ఉండే అవకాశం లేనివారు ఎవ్వరూ లేరు. ఎవ్వరూ పతనానికి అతీతులేమీ కారు. ఒకవేళ మీ ఆధ్యాత్మిక మార్గదర్శి మీతో ఇక మీరు ధ్యానం చేయవలసిన అవసరం లేని దశకు చేరుకున్నారని ప్రేమగా సూచించినప్పటికీ మీ సాధనను కొనసాగించండి. తిరిగి కొత్తగా, అమాయకంగా ప్రేరణ కోసం
మరింత లోతైన అనుసంధానం కోసం పరితపిస్తూ సాధన ప్రారంభించండి. బాబూజీ మహారాజ్ ఎప్పుడు చూసినా సాధన కొత్తగా ప్రారంభిస్తున్నట్లుగా ఉండేటటువంటి సాధకునిలో ఉండే వినయంతో ఆయన ఎప్పుడూ కనిపించేవారు. అందుకే ఆయన విధానం ఎప్పుడూ అసాధారణంగా మలచగలిగే విధంగా ఉండేది. చేతనంలో నిజమైన మలచగలిగే తత్వం ఈ విధంగా మూలంతో ఒకే వరుసలో ఉన్నప్పుడు ఉద్భవిస్తుంది. ఇది నిత్యం సాధన చేయడం వల్ల సాధ్యపడుతుంది. నిత్య సాధన వల్ల ఒకవైపు లోతుల్లో ఉండే అంతరంగ స్థితితో అనుసంధానమై ఉంటూ జీవితంలో బాహ్యంగా కలిగే మార్పులకు స్పందిస్తూ ఉండే వీలును కల్పిస్తుంది. ఇతరులలో ప్రేమ, పవిత్రత ఉద్భవించే విధంగా మీ జీవితాన్ని మలచుకోండి అనే 9వ నియమంపై వ్యాఖ్యానిస్తూ బాబూజీ, ఆ విధంగా ప్రకృతి వివిధ రంగుల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి వస్తువు తన సామర్థ్యాన్ని బట్టి, విలువను బట్టి తన వంతు అందుకోవలసింది అందుకుంటూ ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే ప్రకృతి తనదైన ప్రత్యేకమైన రీతిలో వాళ్లతో వ్యవహరిస్తూ ఉంది. ఈ ఉదాహరణను మనం ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. సరైన అవసరాలకు మర్యాదనిస్తూ ప్రతి ఒక్కరికి మంచి న్యాయం జరిగేలా తగిన విధంగా మన వ్యవహారాలన్నింటినీ మలచుకోవాలి. పిల్లలు గదిలోకి వచ్చినప్పుడు స్వరం తగ్గించి మృదువుగా మాట్లాడడం కావచ్చు, లేదా ఇతరుల సామర్థ్యాన్ని బట్టి మన చేతలను సవరించుకోవడం కావచ్చు. ఉదాహరణకి సాధకుడి అవసరాలకు తగిన విధంగా ప్రాణాహుతి మోతాదును సర్ది ప్రసరించడం వంటిది. బాహ్య ప్రవర్తనను మలచుకోగలిగే తత్వం కనిపించడం అనేది అంతరంగ సామరస్యానికి సంకేతం. ఒక అభ్యాసం ఎరుకలోనూ స్పందించడంలోనూ మరింత ఉన్నత స్థాయిలు చేరుకోవడానికి రోజంతా నిర్వహించే అనేకమైన వివిధ కార్యకలాపాల మధ్య కేంద్రీకృతం అవడానికి కాస్త విరామం తీసుకొని మూలంతో మరలా అనుసంధానం అవ్వడానికి ప్రయత్నించండి. ప్రయత్నపూర్వకంగా అనుసంధానమయ్యే ఈ క్షణాలు మీ ధ్యాన స్థితిని గుర్తు చేస్తాయి. తద్వారా మీ బాహ్య స్థితులను ఏకం చేసే వీలును కల్పిస్తాయి. కాలక్రమేణా ఇది మీకు నిరంతర స్మరణ అలవడేలా సహకరిస్తుంది. సర్దుబాటులో పరాకాష్ట. మలచబడగలిగే తత్వంలో అత్యున్నత విధానం బేషరతుగా స్వీకరించగలగడం. ఇక్కడ సర్దుబాటు చేసుకోవలసిన అవసరమే ఉండదు. మనం ప్రతిదీ దైవం వద్ద నుండి అందుకున్న కానుకలా చూడగలిగితే సహజంగానే మనం ఆనందంగాను తేలికగాను ఉండగలుగుతాం. ఈ ఆనందంగా స్వీకరించగలిగే స్థితి జీవితంలో కలిగే విషమ సమస్యలు కూడా మెత్తబడేలా చేస్తుంది. తద్వారా సవాళ్లను ఆనందంగా అధిగమించగలిగే పరిస్థితి వస్తుంది. మనం నూతన సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ మలచబడగలిగే తత్వాన్ని అన్ని రూపాల్లోనూ స్వీకరిద్దాం. ఎరుకతో సర్దుకుందాం. అనవసరమైన బరువులను విడిచిపెట్టేద్దాం. అంతరంగంలో ఉన్న మూలంతో అనుసంధానమై కొనసాగుదాం. ఆ విధంగా చేయడం వల్ల మనం దివ్యత్వంతో లోతైన విధంగా అనుసంధానమై ఉంటాం. తద్వారా మన జీవనయాత్ర కేవలం తేలికగా మారిపోవడమే కాక పరమానందమయమవుతుంది. ప్రేమతోనూ గౌరవంతోనూ, కమలేష్.